ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చాలా సంచలనమైనది. మరి అక్రమ కేసులో కావాలని రాజకీయ కుట్రతోన కేసీఆర్ గారి కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత గారిని దాదాపు 5 నెలలుగా అక్రమ కేసులో నిర్బంధంగా రిమాండ్లో తిహార్ జైల్లో ఆడపిల్లని చూడకుండా మరి ప్రభుత్వాలు కక్షగట్టి ఆమెను 5 నెలలుగా మరి శిక్ష రిమాండ్లో ఉంచడం అధర్మంగా యావత్ ప్రపంచం కూడా ఇది ఒక రకంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆధారాలు లేని ఒక కేసులో ఒక ఆడపిల్లని, ఒక మాజీ పార్లమెంట్ సభ్యురాల్ని మరి అంత తీవ్రంగా తిహార్ జైల్లో పెట్టడం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అయినా దురదృష్టం ఏంటంటే మరి వాళ్ళ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు సుప్రీంకోర్టు తీర్మానాన్ని వెక్కిరిస్తూ మరి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానందుకే కవిత గారికి బెయిల్ ఇచ్చారని చెప్పడం ఇది న్యాయానికి విరుద్ధంగా ఉంది. అసలు న్యాయానికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేని విషయాన్ని మరి కేంద్ర మంత్రిగా ఆయన ఎట్లయిందో నాకు అర్థం కాలేదు. న్యాయ వ్యవస్థకు రాజకీయ వ్యవస్థకు ఎలాంటి సంబంధం ఉందా అని ఆయనను సూటిగా ప్రశ్నిస్తున్నాం. నోరుంది కదని ఏదో ఒకటి మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు కేవలం కేసీఆర్ గారి ప్రజా ఆదరణ చూసి మరి దాన్ని ఎట్లయినా ఈ కుటుంబాన్ని అపాస్పాలు చేయాలని చెప్పి వాళ్ళు కట్టినటువంటి కక్ష అనేది స్పష్టంగా ప్రజలందరూ కూడా తెలుస్తున్నది. న్యాయం, ధర్మం వర్ధిల్లింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి వ్యంగ్యమైన అస్త్రాలను తిప్పి కొడతాం. మరి కల్వకుంట్ల కవిత గారు రేపటి నుంచే ప్రజాక్షేత్రంలో ఉంటారు. మరి వారు రాజకీయ పోరాటంలో వారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఎన్నడూ వెనుకలు వేయరు. మరి తెలంగాణ ప్రజల పక్షాన మరొక్కసారి కవిత గారు విజృంభించి రాజకీయాల్లో పాల్గొంటారని తెలియజేస్తూ మరి ఈ రోజుకైనా బేషరతుగా బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే న్యాయస్థానానికి, రాజకీయ వ్యవస్థకి ఈ సంబంధం లేని విషయాలలో తలదూర్చి మరి సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఇచ్చినటువంటి ఒక తీర్పును వెక్కిరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ముడిగట్టడం ఒక కేంద్ర మంత్రిగా మరి ఆయనకున్నటువంటి అనుభవం ఏందో, మరి ఆయనకున్నటువంటి చదువు ఏందో, ఆయనకున్నటువంటి జ్ఞానం ఏందో తెలియదు. కానీ మరి ఇలాంటి వెక్కిరింపులను చేసేటువంటి ఈ మూర్ఖులను మరి ఆ దేవుడే క్షమించాలని చెప్పి బేషరతుగా ఆయన న్యాయస్థానానికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ మాకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున వనపర్తి జిల్లా కేంద్రంలో కవిత బెయిల్ పైన విజయోత్సవం జరుపుకొని ఇక్కడ సంబరాలు జరుపుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ.